నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఆత్మీకంగా చక్కగా దైవవాక్కు మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉండగా ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నేను ఆకాశంలో స్థాపించినట్లును భూమి పునాదులు వేయనట్లును నా జనము నీవేనని సియోనుతో చెప్పినట్లును నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈరోజు దేవుడు విన్నారా, దేవాది దేవుడు మనకి ఇచ్చిన బలమైన వాక్కు ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను ఆకాశంలో స్థాపించి ఉన్నాను, భూమికి పునాదులు వేసి ఉన్నాను, అయితే నా జనము నీవేనని సియోనుతో చెప్పినట్లుగా నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అనే వాక్కునిస్తున్నాడు. ఈరోజు దేవుడు విన్నారా, ఈ సంవత్సరం అంతా ఎంతో క్షేమమైన స్థితిలో దేవుడే మనల్ని రక్షిస్తూ, దేవుడే మనల్ని కాచి కాపాడుతూ ఎందరిపోలేని గొప్ప ధన్యత ఈరోజు నీకు ఇస్తూ ఉన్నాడు. నీకంటే చిన్నవారు, నీకంటే గొప్పవారు, నీకంటే బలవంతులు, నీకంటే ఉన్నతమైన వారు ఈరోజు నీతో పాటు లేరు. కానీ దేవాది దేవుడిని నేను భద్రంగా కాచి కాపాడి మరి ఒక సంవత్సరంలోకి నిన్ను అడుగు పెట్టిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, భూమి ఆకాశాలను స్థాపించిన వాడే, మనుషులందరినీ సృజించిన వాడే తన రెక్కల నీడలో అరచేతులు నిన్ను కప్పి ఉన్నాడు. ఏ శత్రువు నీ మీదకు రాకుండా, ఏ అపాయం నీకు సంభవింపకుండా, ఏ వేటగాని ఊరిలో నువ్వు పడిపోకుండా, ఏ శత్రు ప్రాకారాల కింద నువ్వు పడిపోకుండా, కేవలం దేవాది దేవుడే తన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచి అరచేతుల్లో చెప్పుకుంటూ, అరచేతుల్లోనే కప్పి, నీకు అపాయం కలిగినప్పుడు దాచుకుంటూ, నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి తీసుకుంటూ, శోధనలు వస్తున్నప్పుడు నీ విషయంలో ఆయన జాగ్రత్త పడుతూ, నువ్వెక్కడ పడిపోకుండా, దిగజారిపోకుండా, నలిగిపోకుండా, లోకంలో పడిపోకుండా, ఎక్కడ దేవుడికి దూరమైపోకుండా, ఎక్కడ నశించి నరకానికి వెళ్ళిపోకుండా ఇప్పటి వరకు కేవలం దేవాది దేవుడే కాచి కాపాడాడు. కనుక ఈ వచ్చే రాబోయే నూతన సంవత్సరం కూడా ఇంకా ఆయన చేతి నీడలోనే ఉండాలని, ఆయన యొక్క రెక్కల నీడలోనే ఉండాలని, ఆయన భద్రతలోనే నువ్వు ఉండాలని, ఆయన కాపరి పరిరక్షణలోనే ఉండాలని ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండు. ఇప్పటి వరకు నువ్వు క్షేమంగా ఉన్నావంటే, ఒకవేళ నీ జ్ఞానం అనుకుంటున్నావేమో, నీ సంపద అనుకుంటున్నావేమో, నీ ఆస్తి అనుకుంటూ దేవుని ఒకవేళ పక్కన పెడుతున్నావేమో, కానీ ఏ సంపద అయినా, ఏ ఆస్తి అయినా అది కేవలం ఉపయోగించుకునే వస్తువులు మాత్రమే. దేవుని బిడ్డలారా, నీ ఆయుష్ను పొడిగించలేవు, నిన్ను కాపాడలేవు, నిన్ను సురక్షితంగా బ్రతకనివ్వలేవు, కానీ నెమ్మదించేది దేవాది దేవుడే. కాబట్టి ఎంతమంది సిద్ధపడుతున్నారు కొత్త సంవత్సరానికి? ఎంతమంది క్రొత్త దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు? ఎంతమంది క్రొత్త తలాంతుల కొరకు, క్రొత్త కోరికలు, ఆలోచనలు, ఉద్దేశాలన్నీ సఫలపరచడం కొరకు ఎంతమంది ఆశతో ఉన్నారు? మీరంతా దేవుని రెక్కల నీడలోనే మీ ఆలోచనలన్నీ ఉంచుకోండి. దేవుని దగ్గరే ఆశీర్వదించబడడానికి సిద్ధపడండి. ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన నామ మహిమార్థంగానే బ్రతకడానికి సిద్ధపడుతూ ఉండగానే మిమ్మల్ని దేవుడు హెచ్చించిపోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీరు ఇచ్చిన బలమైన వాక్కులు బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు వారంతా మీ సన్నిధిలో చేరి అద్భుతంగా ఆర్భాటంగా నేను సృష్టించి ధన్యత దయచేస్తూ, బాడేజ్ మేనేజ్ చేస్తున్న వారికి మీ దీవెనలు మీరు కలిగిస్తూ, క్రొత్త సంవత్సరం, క్రొత్త దీవెనలు, క్రొత్త ఆశీర్వాదం మీరు ఎక్కడలో పొందుకునే ధన్యత ఏ స్నామం పేరు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. ఆమె మంచికి లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం.